విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు రాజకీయ ప్రయాణం ఎటు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిన్న మొన్నటి వరకు వైసీపీలోనే తిరిగి టికెట్ దక్కుతుందన్న నమ్మకంతో ఉన్న మల్లాది విష్ణుకు షాక్ ఇచ్చారు జగన్. మార్పుల చేర్పుల కసరత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లిని సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించారు. దీంతో మల్లాది విష్ణు అలకపాన్పు ఎక్కారు. జగన్ ఎంతమందిని రాయబారానికి పంపించి బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందట. ఆ క్రమంలో ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు అనుచరులు అంటున్నారు. వై నాట్ 175 అంటున్న వైసీపీ అధినేత జగన్ ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి అభ్యర్థుల మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. పనితీరు బాలేదు, అవినీతి ఆరోపణలు, నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేకత పెరిగిపోయిందంటూ సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఇన్ఛార్జ్లను మార్చేస్తున్నారు ముఖ్యమంత్రి. అలా ఇప్పటికే 2 దశల్లో 35 అసెంబ్లీ సీట్లలో మార్పులు చేర్పులు చేశారు. 2వ దశలో మార్పులు చేసే సమయంలో పశ్చిమ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ని సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ప్రకటించారు. ఆ ప్రకటన చేసిన కొన్ని నిమిషాల్లోనే సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అనుచరులు రోడ్లపైకి వచ్చి ఆందోళన నిర్వహించారు. కార్యకర్తలను సముదాయించి పార్టీ అధిష్టానంతో మాట్లాడదామని విష్ణు కార్యకర్తలను వెనక్కి పంపించేశారు. అయితే అధిష్టానం నిర్ణయం మార్చుకోకపోవడంతో మల్లాది విష్ణు కూడా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారంటున్నారు. సెంట్రల్ లిస్ట్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు వైసీపీ అధిష్టానం పంపించిన రీజనల్ కోఆర్డినేటర్ మర్రి రాజశేఖర్ వంటి నేతలు మల్లాది విష్ణుని బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన మాత్రం ఆగ్రహం వీడటం లేదంట. తనకు తప్పనిసరిగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే సీట్ కేటాయించాలని ఖరాఖండిగా తేల్చి చెప్తున్నారంట. వైసీపీ అధిష్టానం మాత్రం ఈసారి సీట్ ఇవ్వలేమని, ఫ్యూచర్ లో తగిన న్యాయం చేస్తామని, పార్టీ ఆయన సేవలను గుర్తిస్తుందని చెబుతోందంట. దాంతో మల్లాది విష్ణు తన రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీని వీడి వేరే పార్టీలో జాయిన్ అవ్వాలని ఫిక్స్ అయ్యారట. మల్లాది విష్ణు ముందు ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. అయితే టీడీపీకి బెజవాడ సెంట్రల్లో మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ వంటి బలమైన అభ్యర్థి ఉండటం, ఆయన రాజకీయంగా ప్రధాన అభ్యర్థి కావడంతో విష్ణు అటువైపు చూసే ప్రసక్తే లేదు. అలాగే టీడీపీకి మిత్రపక్షం కావడంతో జనసేన తలుపులు కూడా తెరుచుకోవంటున్నారు. బీజేపీలో చేరినా పెద్ద ప్రయోజనం ఉండదని, ఆయన తన సొంత గూడు కాంగ్రెస్ లోకి తిరిగి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనుచర వర్గం అంటోంది. ఏపీలో అచేతనంగా మారిన కాంగ్రెస్ పార్టీలోకి ఇటీవల దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల జాయిన్ అవడంతో ఆ పార్టీలో కొంత కదలిక కనిపిస్తోంది. షర్మిల ఎఫెక్ట్ తో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఇప్పటికే కాంగ్రెస్ కు జేకొట్టేశారు. జగన్ పై విమర్శలు చేసిన ఆర్కే తన పయనం షర్మిల వెంటేనని స్పష్టం చేశారు. అలాగే ఇంకొందరు ముఖ్య నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న ప్రచారం ఉంది. దాంతో మల్లాది విష్ణు కూడా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపే అవకాశం ఎక్కువగా ఉందన్న టాక్ నడుస్తోంది. తాజాగా సీఎం జగన్ సమక్షంలో జరిగిన సమావేశం నుంచి సైతం మల్లాది విష్ణు అసహనం వ్యక్తం చేస్తూ బయటకు వచ్చేయడంతో ఇక ఆయన వైసీపీలో ఇమడలేరన్న స్పష్టత వచ్చేసింది. ఆ క్రమంలో విష్ణు అతి త్వరలోనే పార్టీ మారే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు ఆయన వర్గీయులు. మరి మల్లాది విష్ణు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని విజయవాడ సెంట్రల్ నుంచి తిరిగి పోటీ చేస్తారో లేదో చూడాలి.